బావా, ఇంతమందిని చంపి నువ్వు సాధించిందేంటి? జీవితం అంటే వైకుంఠపాలి ఆట లాంటిది. అందులో గెలవాలంటే చాలా విషసర్పాల్ని దాటుకుంటూ వెళ్ళాలి. నేను గెలవాలంటే మీ నాన్న లాంటి విషసర్పం అడ్డొస్తుందేమో అనుకున్నాను. అందుకే కాటేసే లోపు చంపేశాను. అండర్స్టాండ్? ఆ ఆటలో ఓడిపోవడానికి పాముల్ని కారణాలుగా చూపించే ముందు గెలవడానికి నిత్యంలోని అవకాశాలుంటాయని మర్చిపోయావా? మర్చిపోలేదు. బతకడం అంటే అవకాశాలు ఉపయోగించుకోవడమే కాదు, అవసరాలు తీర్చుకోవడం కూడా. అలా నా అవసరాల కోసం కొంతమందిని చంపాల్సి వచ్చింది. తరువాత అదే అలవాటుగా మారిపోయింది. అవసరాలు అలవాటుగా మారితే బతకడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత జీవితం జీవించినా, ఎన్ని జీవితాలు గమనించినా 10 మందికి పనికొచ్చేలా బతకలేని జీవితం అనవసరం. నాన్ సెన్స్. అలా పనికొచ్చేలా బతికి మీ నాన్న మీకిచ్చిందేంటి? అయినా నీలో మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నీ మోసం అనే శరీరం మీద మంచితనమైన ముసుగేసుకుని చాలా గొప్పగా నటించావు. థ్యాంక్ యూ అన్నారని కాదు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. అయినా మీ నాన్న మీకు నీతి కథలు చెప్పి మిమ్మల్ని బాగా చెడగొట్టేశాడయ్యా. నీతులు చెప్పే అలవాటు మీకున్నా, వినే అలవాటు మాత్రం నాకు లేదు. చూడండి, మంచోళ్ళు ఈ భూమి మీద ఉండటం అంత మంచిది కాదయ్యా. పోనీ ఒక పని చేద్దాం, నేనే పెద్ద మనసు చేసుకుని మీ ఇద్దరిని పైకి పంపించేస్తాను. ఓకే? వెళ్ళి మీ నాన్న దగ్గర అనగనగా ఒక రాజు అని నీతి కథలు వినండి.